సో హలో టీమ్. సో ఈరోజు నాతో ఉన్న పర్సన్ నేమ్ వచ్చేసి నరేష్, ఎస్వి ప్రొఫెషనల్ స్టూడెంట్. బ్యాచ్ నెంబర్ ఎంత అండి? 102. 102 బ్యాచ్. సో తుర్కెంజాల్ నుంచి వచ్చారు. సో తను మాస్టర్స్ కంప్లీట్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేసి సో ఎక్స్పెక్టేషన్తో మంచి ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ రోల్లో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతో వచ్చాడు. సో మరి సక్సెస్ జర్నీ ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు తన మాటల్లోనే విందాం. సో నరేష్ చెప్పండి. ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఏ కాలేజ్ ఎంబీఏ? కేఎల్ యూనివర్సిటీ సార్. కేఎల్ యూనివర్సిటీ. ఓకే ఓకే. సో అయిపోయిన తర్వాత జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒకరు ఇలా దీంట్లో ప్లేస్ అయ్యారు. సో ఆయన సజెస్ట్ చేస్తే దేంట్లో ప్లేస్ అయ్యారు మీ ఫ్రెండ్? కంప్యూటర్ షేర్. కంప్యూటర్ షేర్. మీరు కూడా కంప్యూటర్ వెళ్తారు? అయితే అతను చెప్పారు ఇట్లా ఎస్వి ఇన్స్టిట్యూషన్ ఉంది, బాగా చెప్తారు, అన్ని కరెక్ట్ మంచిగా చెప్తారు, మనకు కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది, జాబ్ రెడీ చేస్తారు అని చెప్పారు సార్. సో దాన్ని బట్టి నేను ఇంకా ఆన్లైన్లో ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను, అన్ని చూశాక కన్ఫర్మ్ చేసుకొని డెమోకి వచ్చాను సార్. డెమోకి వచ్చి ఇక అన్నీ మీ క్లాస్ ఫస్ట్ విన్నాక ఇక నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఇక అలా చూస్ చేసుకుని ఫిక్స్ అయిపోయాను. ఏమనిపించింది క్లాస్ విన్నాక? మీ క్లాస్ విన్నాక బేసిక్స్ నుంచి అంటే ఫ్రమ్ జీరో నుంచి మొత్తం చెప్పారు కదా, అప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. సో నాకు నచ్చింది సార్. అందుకని బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చాలా మంది, బీఎస్సీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో జాబ్స్ కొట్టారు. సో ఇంకా జాబ్ వస్తుంది అనుకున్నావు నిజంగా? వస్తుంది అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నమ్మకం ఉండే సార్. ఎలా అంటే మీరు ఇలా అన్నీ చూస్తూ ఉంటే అందరు జాయిన్ ఇప్పుడు ఇలా వచ్చి వాళ్ళ ఆఫర్లు తీసుకుంటా ఉంటే వాళ్ళని చూసి సరే వీళ్ళు కొడుతున్నారు కదా మనం కూడా ట్రై చేస్తాం, మనం ఎందుకు కొట్టలేం అని చెప్పేసి ఇక బాగా మంచిగా క్లాసెస్ విని తర్వాత మంచిగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు జాబ్ వచ్చింది సార్. గుడ్ గుడ్. ఎవరికైనా అండి టైం పడుతుంది. సో నేనే చెప్తున్నాను కదా, ఒకరు సక్సెస్ చూడాలంటే 15-20 ఇంటర్వ్యూస్, అట్లాంటిది మీరు ఒక 2-3 ఇంటర్వ్యూస్ నేను అబ్జర్వ్ చేసా. ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఫెయిల్యూర్ కాగానే డిసప్పాయింట్ అని చెప్తున్నా, అంటే మాక్ ఇంటర్వ్యూస్లో. కానీ మార్క్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నరేష్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చుండబెట్టింది ఆ మాక్. అవును సార్. స్టార్టింగ్ లో కొంచెం భయమైన తర్వాత అర్థమైపోయింది. అందుకే మాక్ ఇస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు జెన్యూన్ గా ఎవరి సపోర్ట్ లేకుండా మీ జెన్యూన్ గా మీరు జాబ్ కొట్టుకున్నారు, అవునా కదా? అవును సార్. సో మేము బ్యాక్ సైడ్ నుంచి పుషప్ ఉండొచ్చు, రిఫరల్ ఉండొచ్చు, లేకపోతే మేము కంపెనీ దాకా పంపించచ్చు, కానీ ఇంటర్వ్యూ ఇచ్చింది అయితే మీరే, జెన్యూన్ గా సెలెక్ట్ అయింది అయితే మీరే కదా. అవును సార్. సో దట్ ఈస్ వాట్. అంటే మనము పిల్లలకు ఎవరికైనా నేను ఏం మాట్లాడతానంటే, చదువుకుని మనం పిల్లలకు చేయాల్సింది ఏ విధంగా అనేది మెంటర్షిప్ చేయగలుగుతాం, కానీ మీ ఇంటర్వ్యూస్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఎస్వి కూడా చాలా బాగా హెల్ప్ చేసింది సార్. అంటే సబ్జెక్ట్ విషయంలో అన్ని బేసిక్స్ నుంచి చెప్పారు. అంటే జనరల్ ఎంట్రీస్ కానీ ఏవైనా కానీ అంటే సబ్జెక్ట్ అనేది బాగా అర్థమైంది. సో దాన్ని బట్టి మనం ఇంకా అంటే మైండ్లోకి ఎక్కేసింది. ఫస్ట్ చదవకున్నా కానీ కొంచెం గుర్తుండేటట్టు అలా ఉంది సార్. ఇప్పుడు నేను ఏ కంపెనీకి వెళ్ళినా సెలెక్ట్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్, డెఫినెట్లీ ఉంది కదా. సో అది చాలు. అంటే ఎస్వి ప్రొఫెషనల్ నుంచి నేను ఏం నేర్చుకున్నా ఈ 2 months స్పెండ్ చేసి అంటే, ఏ కంపెనీలోనైనా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తా అన్న నాలెడ్జ్ నేర్చుకున్నా అని చెప్పుకోవాలి సార్. సో అది మీరే కాదు, ఎస్విలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరు, దీనిలో మోమాటం లేకుండా చెప్తున్నా, ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి సో అది డెఫినెట్గా ఇట్ మస్ట్ బి యూస్ఫుల్. ఓకే, ఎందుకంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు వచ్చిన ఈ 2.5-3 months ఎన్ని ఆఫర్లు చూసి ఉంటావు? చాలా చూస్తాను. ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 100 అయితే ఈజీగా చూసి ఉంటావు, అవునా కదా? అంటే చెప్తున్నా, మనం ఇచ్చేది నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని కరెక్ట్గా పైప్ లైన్లో పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మీ ఫీడ్బ్యాక్ ఎస్వి ప్రొఫెషనల్ గురించి ఒక 2 words చెప్పండి. ఎస్వి ప్రొఫెషనల్ గురించి 2 words అంటే, కెరీర్లో సక్సెస్ అవ్వాలంటే ఎస్విని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే అంటే ఏం తెలియకపోయినా కానీ అన్నీ నేర్పిస్తారు, స్టార్టింగ్ నుంచి నేర్పిస్తారు. సో ఈవెన్ ఎవరైనా సరే మాకు ఏది రాదనుకోవద్దు, కాకపోతే వచ్చి నేర్చుకోవచ్చు. సార్ వాళ్ళు కూడా అంత మొత్తం నేర్పిస్తారు, ఏది రాకుండా సార్ వాళ్ళే దగ్గర నుండి కేర్ తీసుకుంటారు. మేము నేర్పించే మోటివేషన్ అయినా, యాటిట్యూడ్ లెవెల్ అయినా, లీగల్ పాయింట్స్ అయినా, ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తాయి? బాగుంటుంది సార్. అవునా? ఎంజాయ్ చేసినావు రియలిస్టిక్గా? అవును సార్. ఎట్లుండాలి అనేది అర్థమైందా? అది కూడా మీరు క్లాసెస్ చెప్తుంటే కూడా అన్ని మాకు అర్థమైంది సార్. అలా
గుడ్. సో తుర్కంజాల్ ఇబ్రహీంపట్నం కదా, అవును సార్. అక్కడ దగ్గర. సో బై బర్త్ ఇక్కడే. అంటే బర్త్ అంటే ఇక్కడే పుట్టాను, కాకపోతే విలేజ్ వచ్చేసి నల్గొండ పక్కన. మీరు నల్గొండ? 70 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. 70. నల్గొండలో ఎక్కడ? ఇది దేవరకొండ సైడ్ సార్. ఓ దేవరకొండనా. ఓకే ఓకే ఓకే, గుడ్. సో మంచిగా చేసుకో, మంచి ఆపర్చునిటీ వచ్చింది నీకు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. సో నీ కష్టం నీకు రిజల్ట్ ఇచ్చింది. జీవితంలో ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకో, మనని మనం నమ్ముకోవాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అవును. సరేనా? ఓకే. సో లైఫ్లో ఏ స్టేజ్కైనా వెళ్తావు. గుడ్ లక్, Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.